అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి నివేశ స్థలాల పండగ అయితే మట్టికి రేపటికైతే శ్రీకారం చుట్టారు అధికారులు, అదేవిధంగా వైసీపీ పాలకులు కూడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. సుమారు ఇక్కడ 330 ఎకరాల్లో 22,000 మందికి నివేశ స్థలాలు ఇచ్చే ఉద్దేశంతో కూడా వైసీపీ ప్రభుత్వం ఒంగోలు నియోజకవర్గంలోని పేద మధ్య తరగతులకి ఒక అర్హుల జాబితా అయితే కూడా తయారు చేయడం జరిగింది. ఒంగోలులోని 3 ప్రాంతాలు ఎర్రజర్ల, అగ్రహారం, అదేవిధంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉంటే మరొక ప్రాంతంలో కూడా 330 ఎకరాల స్థలాన్ని కేటాయించి అందులో నివేశ స్థలాలు మనిషికి ఒక పేరు చొప్పున ఒక సెంటు స్థలాన్ని ఇచ్చే విధంగా కూడా అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది లాంఛనంగా ప్రారంభించేందుకు కూడా అధికారులు అయితే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఈ జాబితా తయారీ అయితే మటుకి ఆయా సచివాలయాల్లో వారి విధులను బట్టి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. వీరికి రేపు అధికారికంగా పట్టాలు అందజేస్తున్నారు. కాకపోతే ఇప్పటికే ఈ స్థలాల విషయంలో, అదేవిధంగా నివేశ స్థలాల విషయంలో కూడా ముఖ్యంగా కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి లోబడి కొన్ని ఉన్నాయి, వాటికి విరుద్ధంగా జరుగుతుందని ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి ఇప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి ఈ కార్యక్రమం అయితే రేపటి చేయబోతున్నారు. కానీ ఇది పూర్తిగా పేదలకు, అర్హులైన వారికి అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇది విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ పాలకులు అయితే చెప్తున్నారు. అదే విధంగా కూడా రాష్ట్రంలో ఇప్పటికే సిద్ధమనే పేరుతోటి విజయవంతంగా జరుగుతున్న యాత్ర ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో విజయవంతం అయిన కోసం కూడా ఇక్కడ వైసీపీ నాయకులు, అదేవిధంగా పాలకులు కూడా పూర్తిస్థాయిలో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేవారికి కానీ, అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ, అదేవిధంగా ప్రముఖులు వచ్చేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ జిల్లా రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా అయితే నిన్నటి నుంచి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంది. మనం చూస్తూ ఉన్న ప్లేస్లో కూడా ఇక్కడ ఒక పైతాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నివేశ స్థలాలకు కావాల్సిన నీటి సరఫరా అందించేందుకు కోసం కూడా ఇక్కడ స్టోరేజ్ ట్యాంకు, అదేవిధంగా నీటి సరఫరా కోసం కూడా ఒక పైతాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం ఇక్కడ నేరుగా సభాస్థలికి దిగేందుకు కోసం ఇక్కడ హెలీప్యాడ్ని, అదేవిధంగా సభా ప్రాంగణాన్ని కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నివేశ స్థలాల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క అర్హుడికి, అదేవిధంగా గతంలో ఎవరికి ఇల్లు స్థలాలు లేని వారికి కూడా ఎంపిక చేసి ఈ జాబితాను అయితే తయారు చేయడం జరిగింది. గతంలో ఇది 25,000 మంది ఉన్నది, ఇప్పుడు స్క్రూటినీ చేసిన తర్వాత 22,000 మందికి వచ్చింది. వీళ్ళు పూర్తిగా కూడా అర్హులు అని చెప్పేసి ఇటు పాలకులు చెప్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా దానికి సంబంధించి అన్ని వెరిఫికేషన్లు చేసి ఒక నివేదిక అయితే తయారు చేయడం. ఆ నివేదిక ప్రకారమే ఇక్కడ నివేశ స్థలాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాము, రేపు జరగబోయే కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలో చూస్తున్నటువంటి అధికారులు, నాయకుల మటుకి ఇదే ఒక రకంగా రానున్న ఎన్నికలకు ఒక ప్రచార సభగా కూడా ఉపయోగించుకునే పనిలో వారైతే ఉన్నారు. మొత్తానికి ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం అటు పేదలకు నివేశ స్థలాలు, అదేవిధంగా రాజకీయ పరంగా వారికైతే ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పాలకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా. రాష్ట్రంలో ఇప్పటికే జరుగుతున్నటువంటి సిద్ధం విజయవంతం అవుతుంది కాబట్టి అందులో భాగంగా దీన్ని కూడా విజయవంతం చేసి పూర్తి స్థాయిలో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ పాలకులు అయితే చూస్తున్నప్పుడు పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.